ఈ సీజన్ ఐపీఎల్లో జరిగిన ఫైనల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఫైనల్కి చేరిన రెండు జట్లు కూడా 18 ఏళ్లుగా కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న జట్లు కావడంతో ఈ మ్యాచ్ హై టెన్షన్తో జరిగింది. అందులోనూ 18 ఏళ్లుగా కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ జట్టు ఓడిపోయిన ప్రతిసారి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ ఫైనల్లో ఉండడంతో ఈ మ్యాచ్పై ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు అన్క్యాప్డ్ ప్లేయర్స్తో జట్టుని అద్భుతంగా నడిపించి 11 ఏళ్ల తర్వాత పంజాబ్ని శ్రేయస్ అయ్యర్ ఫైనల్స్కి తీసుకువచ్చాడు. ఇటువంటి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆరంభం నుండి కూడా నువ్వా నేనా అన్నట్లే జరగ్గా చివరికి కప్ మాత్రం ఆర్సీబీని ముద్దాడింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 6 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓటమిని చవిచూసింది. ఇక ఫైనల్ వరకు ఎంతో అద్భుతంగా ఆడిన పంజాబ్ జట్టు గెలుపుకు ఒక అడుగు దూరంలో ఆగిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్ మొత్తం చాలా చక్కగా సాగింది. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా మా జట్టు ఎంతో సమిష్టిగా ఆడింది. ఒత్తిడిని అధిగమిస్తూ ఎన్నో మంచి విజయాలు సాధించింది. జట్టులో ప్రతి ఆటగాడు మేము ఫైనల్కు చేరడానికి ఎంతగానో కృషి చేశారు. కాగా ఈరోజు ఆరంభంలో మ్యాచ్ మా కంట్రోల్లోనే ఉంది. మా బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేసి వారు 200 స్కోరు చేయకుండా కట్టడి చేశారు. అయితే నేను చేసిన ఓ 2 తప్పులే మా ఓటమికి కారణమయ్యాయి. ఫైనల్లో ఒత్తిడి ఉంటుందని తెలిసి కూడా నేను బౌలింగ్ ఎంచుకుని తప్పు చేశాననిపిస్తుంది. మరో విషయం ఏంటంటే, ఇలాంటి హై టెన్షన్ మ్యాచ్లో కీలక సమయంలో నేను కేవలం 1 పరుగు చేసి అవుట్ అవ్వడంతో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. అయితే చివరిలో శశాంక్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని చివరి వరకు తీసుకొచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఓటమికి మొత్తం బాధ్యత నేనే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు మా రోజు కాదు అంతే. మరోవైపు బెంగళూరు జట్టు ఈరోజు మాకంటే మెరుగ్గా ఆడారు. టైటిల్ను గెలిచిన బెంగళూరు జట్టుకి నా అభినందనలు. అయితే మళ్లీ సీజన్కి గట్టిగా తిరిగొస్తామనే నమ్మకం అయితే నాకుంది. నన్నెంతగానో సపోర్ట్ చేసిన మా జట్టుకి అలానే జట్టు యాజమాన్యానికి నా ధన్యవాదాలని శ్రేయస్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.